హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. గుత్తి వంకాయ కర్రీ రోటీలో బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, మామూలుగా రైస్లోకి బాగుంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది ఈ కర్రీ. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇప్పుడు ముందుగా మీకు ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఇవి చిన్న చిన్న సైజు. వంకాయ అనేది పెద్ద కాయ సైజు మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే పెద్ద కాయ గింజ పట్టేసి ఉంటుంది, లేతగా ఉండదు, మగ్గదనమాట. మనం ఈ టైప్లో ఈ సైజులో కాయలు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఫ్రెష్ కాయలు తెచ్చుకుని చేసుకోండి. నేను ఇప్పుడు ఏంటంటే 1 కేజీకి సరిపడా చేస్తున్నాను. చక్కగా ఇలా కోసుకోవాలి. చక్కగా గుత్తుగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం దానికి కావాల్సింది ఏంటంటే 1 ఉల్లిపాయ తీసుకోండి. ఇది మెయిన్ అన్నమాట. ఈ కర్రీకి గ్రేవీకి మెయిన్ ఏంటంటే పల్లీలు తీసుకున్నాను, ఒక 2 స్పూన్లు. కొబ్బరి, ఒక చిన్న ముక్క కొబ్బరి తీసుకున్నాను. దీంట్లో 1 వెల్లుల్లిపాయ తీసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పేస్ట్. ఇవి ఈ 2 కలిపి ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇవి కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, తాలింపు దినుసులు, పసుపు, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకుని ఇప్పుడు మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇది కొంచెం ఇప్పుడు ఇట్లా ఈ ఆయిల్లో మనం ఇప్పుడు ఈ పల్లీలు, కొబ్బరి ఇవన్నీ వేపేసుకుందాము. ముందు పల్లీలు వేసుకుందాము. ఇప్పుడు ఇవి కొంచెం డ్రై చేసి వేపుకోవాలి. ఇవి కొంచెం వేయించుకున్నాక కొబ్బరి వేసేసుకుందాము. కొబ్బరితో పాటు ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాం. మీరు కావాలంటే నువ్వులు, అంటే పల్లీలు వద్దు అనుకున్నప్పుడు నువ్వులతో కూడా చేసుకోండి. నేను నువ్వులు లేవని చెప్పి పల్లీలు చేస్తున్నాను. మీకు కావాలంటే నువ్వులతో చేసుకోవచ్చు, కాస్త నువ్వులు పల్లీలు కూడా వేసి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఏగిపోయిన కట్టేసుకున్నాం స్టవ్. ఈ కట్టేసుకుని ఇవన్నీ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం. ఈ లోపల మనం ఈ కర్రీ స్టార్ట్ చేసుకునేటప్పటికి చల్లారిపోయి ఉంటుంది. పేస్ట్ చేసుకుని పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సిన కుక్కర్లో వేసేస్తున్నాను, తొందరగా మగ్గిద్ది కాబట్టి. కాకపోతే నేను విజిల్ పెట్టాను, నేను ఊరికే పెడతాను, మూత పెడతాను అంతే. కొంచెం హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్ సరిపోతుంది. కేజీ కదా, మనకి చూసుకుని వేసుకోండి మీరు ఆయిల్. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాము. అలాగే ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగాలి. ఇప్పుడు ఇలా వేగితే చాలు. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేద్దాము. అల్లం ఎందుకు వేయట్లేదంటే అది అడిగంటేస్తూ ఉంటుంది, ఈ వంకాయలు మగ్గవు, అది మాడిపోతూ ఉంటుంది. అందుకే మనం వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకుందాం ఇలాగా. ఇప్పుడు వేసేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏమైందంటే ముక్క అనేది కండ్రగా ఉండకుండా ఉంటుంది, కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చూసుకుని మీకు కావాలంటే ఉప్పు సాలకపోతే వేసుకోండి. ముందుగా ఏంటంటే 1 స్పూన్ ఉప్పు వేస్తే ఈ వంకాయలు అనేవి
చేదు రాకుండా, కండ రాకుండా, నల్లపడకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. ఇటు హై ఫ్లేమ్ కాకుండా ఇటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మీడియం సైజులో. చాలు. ఇట్లా ఒక 5 నిమిషాలు. ఇది ఏంటంటే మనం విజిలేం పెట్టట్లేదు, ఓన్లీ ఊరికే మూత పెడుతున్నాం అంతే. ఇప్పుడు మీరు ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి కదా. ఇప్పుడు మూత చూసుకుని తీసుకుందాము. ఏంటంటే మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండండి. ఇది కొంచెం మగ్గిందనమాట. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూను. చూసారుగా చక్కగా వంకాయ కూడా ఇదిగోండి, మీకు కావాలంటే చూడండి, ఊరికే మగ్గిపోతుంది. మనం ఎందుకంటే చిన్న చిన్న కాయలు, లేతకాయలు తీసుకున్నాం కదా, చాలా బాగుంటుంది కూడా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాలు పెట్టుకొని, ఓన్లీ ఒక 2 నిమిషాలు చాలు అనమాట. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి చూసుకుందాము. మనం ఇప్పుడు ఎందుకు వేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, చూసారుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలు కూర అనేది అడిగంటేస్తుంది. అందుకే మనం ముందుగానే వంకాయ ముక్కలు వేసుకుంటే మగ్గిద్ది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకున్నాము. 1 స్పూన్ వేసాను పసుపు. ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఉంది కదా, మనం చేసుకున్న పేస్ట్, ఆ పేస్ట్ని కూడా వేసేద్దాము. ఆ పేస్ట్లో కొంచెం మనం శుభ్రంగా మొత్తం కడిగేసుకుని జార్ని ఈ పేస్ట్ మొత్తం ఇంట్లో పోసేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని, ఈసారికి ఎంత చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ. ఒక 5 మినిట్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ పల్లీలు ఇవన్నీ వేపుకుని పెట్టుకున్నాం కదా. మనం ఇది ఒక 5 నిమిషాలు అంటే కొంచెం వాటర్ నేను వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. కొంచెం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసుకుందాము. చూసారు కదా చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాము. ఒక స్పూన్ కారం వేసాను, కొంచెం స్పూన్ పావు పట్టింది. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాము. మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ పోసుకుంటామే. ఇలాగా మొత్తం వాటర్ పోసుకుని కొంచెం పెట్టుకుంటే మనకి, ఇప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టుకుని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేసుకుని మూత పెట్టుకుందాము. ఇది ఒక 5 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలైనా చూసారు కదా చక్కగా ఉడికిపోయింది కర్రీ. ఇట్లా ఈ గ్రేవీ ఉంటే సరిపోతుంది. మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని కట్టేసేసుకుందాము. చాలా ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని చాటల్లో అయితే మనకి కొన్ని ప్లేస్లు ఉంటాయి కదా. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకోండి, హైదరాబాద్లో అంటే
అక్కడ ఏం చేస్తారంటే చింతపండు రసం పోస్తారు. నేనంటే చింతపండు రసం పోయట్లేదు, ఎవరిష్టం వాళ్ళకి. మీకు చింతపండు కొంచెం పులుపు కావాలంటే చింతపండు రసం వేసుకోండి, అక్కర్లేదంటే ఇలా చేసుకోండి. ఇది బాగుంటుంది. అది నచ్చితే అది నచ్చితే అది తినండి. ఇది ఇంకోటి ఏంటంటే బగారా రైస్ ఉంటుంది కదా, ఆ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కర్రీ గ్రేవీతో అనమాట. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి తింటే వదిలిపెట్టారనమాట గుత్తి వంకాయ కర్రీ. చూసారు కదా, వేడి వేడిగా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి, మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా. చాలా బాగుంటుంది. ఈ వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారనమాట, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ మాత్రం క్లిక్ చేయండి.